ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక 30 ప్రశ్నలు అయితే డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ నుంచి మనకు 30 ప్రశ్నలు అయితే డిస్కస్ చేసుకుందాం. చాలా వెరీ ఇంపార్టెంట్. కొత్త క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతాడో అలా అయితే ఈ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వచ్చేసి మనం సర్క్యులేషన్ సిస్టమ్ నుంచి రక్త భాగాలు, రక్త సమూహాలు మరియు గుండె యొక్క నిర్మాణం టాపిక్ నుంచి గుండె యొక్క రక్తపోటు ఎలా ఉంటుంది అనే వాటిపైన మనకు ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఒక 30 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. సో పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, రక్త పరిమాణంలో ప్లాస్మా శాతం ఎంత ఉంటుంది? సో ఆప్షన్ ఏ వచ్చేసి 35%, ఆప్షన్ బి వచ్చేసి 45%, ఆప్షన్ సి 55%, ఆప్షన్ డి 65%. ఓకే, సో మనకు రక్త పరిమాణంలో ప్లాస్మా శాతం ఎంత ఉంటుందంటే 55% అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో 55% అనేది మనకు ప్లాస్మా రక్త పరిమాణంలో ఉంటుంది. మిగిలిన మూలకాలు 45% అనేది ఉంటున్నాయి మనకు. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఎర్ర రక్త కణం యొక్క జీవితకాలం. ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, వాటి యొక్క జీవితకాలం అడిగినాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ ఏ వచ్చేసి 30 రోజులు, ఆప్షన్ బి 60 రోజులు, ఆప్షన్ సి 90 రోజులు, ఆప్షన్ డి 120 రోజులు. సో మనకి ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎన్ని రోజులు అంటే సో 120 డేస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో 120 రోజులు అనేది ఉంటాయి. సో తర్వాత ఎక్కడ అంటే ప్లీహంలో అనేది చనిపోతాయి అన్నమాట. ఓకే, సో ప్లీహంలో నశించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న వచ్చేసి, ఏ అవయవాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు? సో ఇందాక మనం పైన డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి మరియు ప్లీహము శ్మశానం అవుతాయి అన్నమాట. అంటే ప్లీహంలో చనిపోతాయని, విచ్ఛిన్నమవుతాయని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మూడవ ప్రశ్న, ఏ అవయవాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు? సో ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి ప్లీహము, ఆప్షన్ డి ఎముక మజ్జ. సో మనం ప్లీహము అని మాట్లాడినాం కాబట్టి ఇక్కడ ప్లీహము అనేది సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఓకే, ప్లీహము పాత లేదా దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలు నాశనం చేస్తుంది మరియు దీనిని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక కూడా పిలుస్తారన్నమాట ప్లీహం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, సార్వత్రిక రక్తదాతకు రక్త సమూహం ఉంటుంది. అంటే కింద ఇచ్చిన వాటిలో సార్వత్రిక రక్తదాతకు రక్త సమూహం ఉంటుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఏబి, ఆప్షన్ డి ఓ. సో ఇక్కడ మనము విశ్వదాత అని అర్థం చేసుకోవాలి. సార్వత్రిక దాతకు అంటే సో విశ్వదాత ఎవరంటే ఓ పాజిటివ్ అని మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఎందుకంటే ఎర్ర రక్త కణాలపై యాంటీజెన్లు ఉండవు దేంట్లో నా ఓ బ్లడ్ గ్రూప్లో. కాబట్టి ఎర్ర రక్త కణాల సమూహకైన దానం చేయవచ్చు, ఎవరికైనా దానం చేయవచ్చు అంట. ఓకే, సో నెక్స్ట్ ఐదవ ప్రశ్న, సార్వత్రిక గ్రహీత రక్త సమూహం కలిగి ఉన్నవాడు. సో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ, బి బ్లడ్ గ్రూప్ వాళ్ళ, ఏబి వాళ్ళ, డి ఓ వాళ్ళ, ఆప్షన్ డి వచ్చేసి ఓ వాళ్ళ. సో ఎవరు సార్వత్రిక గ్రహీత రక్తం సమూహం కలిగి ఉంటారంటే ఆప్షన్ సి ఏబి వాళ్ళండి. ఓకే, సో ఆప్షన్ సి ఏబి వాళ్ళు. ఓకే, ఈ ఏబి వాళ్ళు రక్త వర్గాలు ఎలా ఉంటారంటే, ఏబి అనేది ప్లాస్మాలో ప్రతిరోధకాలు లేవు కాబట్టి ఇది ఏ సమూహం నుండైనా రక్తాన్ని పొందగలగవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆరవ ప్రశ్న,
ఏ జంతువును ఉపయోగించి RH గుణకం కనుగొనబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ జంతువును ఉపయోగించి RH గుణకము ఉపయోగించబడింది? ఆప్షన్ ఏ కుందేలు, ఆప్షన్ బి సిరస్ కోతి, ఆప్షన్ సి ఎలుక, ఆప్షన్ డి చింపాంజీ. మనకు సిరస్ కోతి నుంచి RH గుణకాన్ని కనుగొనబడింది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడంటే స్టీనర్ మరియు వీనర్ 1940లో సిరస్ కోతిని ఉపయోగించి RH కారకాన్ని కనుగొన్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఎరిథ్రోబ్లాస్టోసిస్ పిండము ఎప్పుడు సంభవిస్తుంది? ఎరిథ్రోబ్లాస్టోసిస్ పిండము ఎప్పుడు సంభవిస్తుంది? ఆప్షన్ ఏ RH ప్లస్ తల్లి, RH మైనస్ పిండము. ఆప్షన్ బి RH మైనస్ తల్లి, RH ప్లస్ పిండము. ఆప్షన్ సి వచ్చేసి తల్లిదండ్రులు ఇద్దరు RH మైనస్. ఆప్షన్ డి వచ్చేసి తల్లిదండ్రులు ఇద్దరు RH ప్లస్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. RH మైనస్ తల్లి, తర్వాత RH ప్లస్ పిండము. పిండంలో అనేది అక్కడ అభివృద్ధి కావడం అయితే జరుగుతుంది అన్నమాట. తల్లి యొక్క RH మైనస్ మరియు RH ప్లస్ RBCలపై దాడి చేసి యాంటీ RH యాంటీబాడీలను సాధారణంగా రెండవ గర్భం అంటే అభివృద్ధి చేస్తున్నాయన్నమాట. సాధారణంగా రెండవ గర్భము అభివృద్ధి చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న సాధారణ మానవ రక్తంలో ఏ WBCలు ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ ఏ లింఫోసైట్స్, ఆప్షన్ బి ఎసినోఫిల్స్, ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్, ఆప్షన్ డి మోనోసైట్స్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది సాధారణంగా మానవ రక్తంలో ఏ WBCలు ఎక్కువగా ఉంటాయి? సో మనకి న్యూట్రోఫిల్స్ అనేది ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సుమారుగా WBCల్లో 60 నుంచి 70% కలిగి ఉంటాయి. ఇవి చాలా సమృద్ధిగా ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో 60 నుంచి 70%గా ఉంటాయి, చాలా సమృద్ధిగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రతిరోధకాలు దీని ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఆప్షన్స్ టీ లింఫోసైట్స్, ఆప్షన్ బి లింఫోసైట్స్, ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్, ఆప్షన్ డి మోనోసైట్స్. ఓకే, సో ఆప్షన్ ఇక్కడ మనకేమన్నాడంటే ప్రతిరోధకాలు అన్నాడు, కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. సో బి లింఫోసైట్స్ ప్రతిరోధకాలు అంటే హిమోగ్లోబిన్లో స్రవించే ప్లాస్మా కణాలు వేరుగా చేస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో నెక్స్ట్ 10వ ప్రశ్న గుండె యొక్క ఫేస్ మేకర్ను దేన్ని అంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. గుండె యొక్క ఫేస్ మేకర్ ఏవి నోడ్. ఓకే, సో ఏవి నోడ్, తర్వాత అతని మండిల్, ఓకే, ఎస్ఏ కనుపు, తర్వాత ఆప్షన్ డి వచ్చేసి పర్కెంజీ ఫైబర్స్ అని ఉంటుంది ఇది. ఓకే, పర్కెంజీ ఫైబర్స్ అని పడింది మనకు. ఓకే, సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు ఫేస్ మేకర్ని దేన్ని అంటారంటే ఎస్ఏ నోడ్ని అయితే అంటారన్నమాట. ఓకే, సో ఎస్ఏ నోడ్ను మనకు ఫేస్ మేకర్గా పిలవడం జరుగుతుంది. సో ఎస్ఏ నోడ్ అనేది కుడి కర్ణికలో సైనోట్రియల్ కనుపు అంటే 70 నుంచి 80 BPM వద్ద కార్డిక్ ప్రేరణను ప్రారంభిస్తుంది అన్నమాట. ప్రేరణను ప్రారంభిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సరు. ఓకే, సో నెక్స్ట్ మనకి
ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికల మధ్య వాల్ను ఏమంటారు? ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య వాల్ని ఏమంటారు? త్రికాస్పిడ్, ఆప్షన్ బి బృహదమని, అర్ధచంద్రుడు, తర్వాత మిట్రల్ అంటారు అన్నమాట. అది మిట్రల్ కవటాలు అని అంటాం కదా. సో నెక్స్ట్ పల్మనరీ, సెమీలూనార్. సో 11వ దానికి ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మిట్రల్ కవటాలు అనేది సరైన సమాధానం అండి. సో కాబట్టి సో ఇది మిట్రల్ కవటాలు వచ్చేసి ఏం చేస్తుందంటే ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికల మధ్య ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం? ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరికల మధ్య వాల్ ఏం కలిగి ఉంటుందంటే కప్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, వాల్స్ టు కప్స్ని కలిగి ఉంటుంది. సో కాబట్టి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, మిట్రల్ కవటాలు. సో నెక్స్ట్ గుండె యొక్క లబ్ ధ్వని మూసివేయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. సో 12వ ప్రశ్న, గుండె యొక్క లబ్ ధ్వని మూసివేయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ ఏ వచ్చేసి సెమీ లూనార్ వాల్, తర్వాత ఏవి వాల్, తర్వాత ఏవి మరియు సెమీలూనార్ వాల్, నెక్స్ట్ పల్మనరీ వాల్ మాత్రమే. సో ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఏవి కవటాలు మనకు ఏవి కవటాలు అనేది మూసివేయడం ద్వారా మొదటి గుండె ధ్వని లబ్ ఉత్పత్తి అవుతుంది అన్నమాట. కాబట్టి సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ గుండె యొక్క ఏ గదిలో ముందుపాటి కండరాలు గోడ ఉంటుంది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గుండె యొక్క ఏ గదిలో మందపాటి కండరాలు గోడ ఉంటుంది? సో ఆప్షన్ ఏ కుడి కర్ణిక, ఆప్షన్ బి ఎడమ కర్ణిక, ఆప్షన్ సి కుడి జఠరిక, ఆప్షన్ డి ఎడమ జఠరిక. సో మనకు గుండె యొక్క మందపాటి కండరాలు ఏ గోడలో ఉంటాయంటే ఎడమ జఠరికలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఎడమ జఠరిక మొత్తము శరీరానికి రక్తాన్ని పంపు చేస్తుంది కాబట్టి మందపాటి మయోకార్డియం కలిగి ఉంటుంది. సో దాన్ని మనం ఏంటామంటే మయోకార్డియం అంటారు, అంటే మధ్యనున్న పొర అని. ఓకే, సో నెక్స్ట్ పెద్దలలో సాధారణ విశ్రాంతి హృదయ స్పందన రేటు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ వచ్చేసి 40 నుంచి 60 బీపీఎం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి 60 నుంచి 100 బీపీఎం. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి 100 నుంచి 120 బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి 120 నుంచి 160. సో సాధారణంగా విశ్రాంతి హృదయ స్పందన రేట్ వచ్చేసి పెద్దల్లో మనకు 60 నుంచి 100 బీపీఎం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సాధారణంగా విశ్రాంతి హృదయ స్పందన రేటు 60 నుంచి 100 బీపీఎం అనేది ఉంటుందన్నమాట. సో 72 అనేది ఇన్ బిట్వీన్ అండి, అంటే దీంట్లో ఇంకా ఎగ్జాక్ట్లీగా అంటే 72 సార్లు అన్నమాట. సో సాధారణంగా మనకు 60 నుంచి 100 బ్లడ్ ప్రెషర్ అయితే ఉంటుంది. సో దీంట్లో సగటు కనుక్కున్నామంటే మనము 72 బీపీఎం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కార్డిక్ అవుట్పుట్ ఈ విధంగా లెక్కించబడుతుంది.
సో ఆప్షన్ ఏ వచ్చేసి హృదయ స్పందన రేటు డివైడెడ్ బై స్ట్రోక్ వాల్యూమ్. సో నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి హృదయ స్పందన రేటు ప్లస్ స్ట్రోక్ వాల్యూమ్. ఆప్షన్ సి వచ్చేసి హృదయ స్పందన రేటు ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్. ఆప్షన్ డి వచ్చేసి స్ట్రోక్ వాల్యూమ్ డివైడెడ్ బై హృదయ స్పందన రేటు. సో మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సో హృదయ స్పందన రేటు ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ 16వ ప్రశ్న. ఊపిరితిత్తులు ప్రసరణలో పల్మనరీ ధమనులు వీటి కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ ఆక్సిజన్ నేటెడ్ రక్తము, తర్వాత డియాక్సినేటెడ్ రక్తము, మిశ్రమ రక్తము, రక్తం లేకపోవడం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి డియాక్సినేటెడ్ రక్తం అనేది కలిగి ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, సో పల్మనరీ ధమనులు ప్రత్యేకమైనవి. అవి ఎక్కడ ఉంటాయంటే కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ కాకుండా డియాక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకువెళ్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17వ ప్రశ్న. జీర్ణ వ్యవస్థ నుండి రక్తం కాలేయానికి చేరుకుంటుంది. సో ఆప్షన్ ఏ వచ్చేసి హెపాటిక్ ఆర్టరీ. ఆప్షన్ బి వచ్చేసి ఇన్ఫీరియర్ వెనకావ. ఆప్షన్ సి వచ్చేసి హెపాటిక్ పోర్టర్ సిరా. ఆప్షన్ డి వచ్చేసి సుపీరియర్ మెసెంటెరిక్ సిరా నేరుగా. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, హెపాటిక్ పోర్టర్ సిరా. సో హెపాటిక్ పోర్టల్ సిరా ప్రాసెసింగ్ కోసం పేగుల నుండి పోషకాలు అధికంగా ఉండే రక్తాన్ని కాలేయానికి తీసుకువెళ్తుంది అన్నమాట. సో నెక్స్ట్ 18వ ప్రశ్న. సాధారణ రక్తపోటు. సో ఆప్షన్ ఏ వచ్చేసి 100/80. ఆప్షన్ బి వచ్చేసి 120/80. ఆప్షన్ సి వచ్చేసి 140/90. ఆప్షన్ డి వచ్చేసి 90/60. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో 120ని ఇక్కడ సిస్టోలిక్ అంటారు, 80ని డయాస్టోలిక్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ 19వ ప్రశ్న. పల్స్ పీడనాన్ని ఇలా నిర్వచిస్తారు. సిస్టోలిక్ బీపీ అండ్ డయాస్టోలిక్ బీపీ. ఆప్షన్ బి వచ్చేసి సిస్టోలిక్ బీపీ ప్లస్ డయాస్టోలిక్ బీపీ. ఆప్షన్ సి వచ్చేసి సిస్టోలిక్ బీపీ మైనస్ డయాస్టోలిక్ బీపీ. ఆప్షన్ డి వచ్చేసి సిస్టోలిక్ ప్లస్ 2 × డయాస్టోలిక్/3. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సో పల్స్ పీడనాన్ని ఎలా నిర్వహిస్తారంటే సిస్టోలిక్ బీపీ మైనస్ డయాస్టోలిక్ పల్స్ రేట్ని వాడతారన్నమాట. ఓకే, కాబట్టి సరైన సమాధానం వచ్చేసి మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆంకోటిక్ పీడనాన్ని నిర్వహించడానికి ప్లాస్మాలోనే ఏ ప్రోటీన్ బాధ్యత వహిస్తుంది? ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఫైబ్రినోజన్. ఆప్షన్ బి గ్లోబిన్. ఆప్షన్ సి ఆల్బుమిన్. ఆప్షన్ డి వచ్చేసి పోత్రాబిన్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి మనకు 20 దానికి సో ఆల్బుమిన్ అండి. సో ఆల్బుమిన్ అనేది మనకు అత్యంత సమృద్ధిగా ఉన్న ప్లాస్మా ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంకోటిక్ అంటే కొల్లాయిడ్ ఓస్మోటిక్ పీడనాన్ని నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి సమాధానం
ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 75 బీపీఎం వద్ద అంటే బ్లడ్ ప్రెషర్ వద్ద పూర్తి హృదయ చక్రం యొక్క వ్యవధి. సో ఆప్షన్ వచ్చేసి 0.4 సెకండ్స్, 0.6 సెకండ్స్, 0.8 సెకండ్స్, 1.0 సెకండ్స్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి 0.8 సెకండ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 60/75 అంటే ప్రతి కార్డిక్ సైకిల్ 0.7 సెకండ్స్ ఉంటుంది. కర్ణిక సిస్టోలిక్ వచ్చేసి 0.1 ఉంటుంది. అలాగే వెంట్రుకులర్ సిస్టోలిక్ వచ్చేసి 0.3 ఉంటుంది. డయాస్టోలిక్ వచ్చేసి 4 ఉంటుంది. ఓకే, సో ఈ మొత్తం కలిపితే 0.8 సెకండ్స్ అయితే టైం పడుతుంది. సో నెక్స్ట్ 22వ ప్రశ్న, విటమిన్ కే దీనికోసం అవసరం. ఓకే, సో విటమిన్ కే అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్బీసీల ఉత్పత్తి, రక్తం గడ్డకట్టడం, హిమోగ్లోబిన్ సంశ్లేషణ, డబ్ల్యూబీసీల పరిపక్వతం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు రక్తం గడ్డకట్టడానికి కే విటమిన్ అనేది సహాయపడుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో కాలేయంలో గడ్డకట్టే కణాలు ఏవంటే సో విటమిన్ కే అనేది మనకు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో కాలేయంలో గడ్డకట్టే కారకాలు ఏవంటే 1, 7, 9, 10ల సంశ్లేషణకు విటమిన్ కే అవసరం అవుతుందన్నమాట. సో నెక్స్ట్ హిమోగ్లోబిన్ వీటితో కూడి ఉంటుంది. ఓకే, సో దేనితో కూడి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా శృంఖాలు. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా చైన్. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి 4 ఆల్ఫా గొలుసులు. ఆప్షన్ డి వచ్చేసి 2 బీటా ప్లస్ 2 గామా శృంఖాలు వయోజనుల్లో. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా శృంఖాలు అనేది కలిగి ఉంటాయి. కాబట్టి సమాధానం చూద్దాం ఒకసారి. సో హిమోగ్లోబిన్లో 4 పెప్టైడ్ గొలుసులు ఉన్నాయి. సో అవి ఏవి అంటే 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా, ప్రతి ఒక్కటి హీమ్ సమూహంతో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 24వ ప్రశ్న, క్రింది వాటిలో గ్రానియోసైట్స్ కానిది ఏది? సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రానియోసైట్స్ కానిది ఏది? న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్. సో గ్రానియోసైట్స్ కానిది ఏదంటే మనకు ఇక్కడ మోనోసైట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మోనోసైట్స్ అనేది మనకు గ్రానియోసైట్స్ అయితే కాదు. సో మిగిలినవి ఏమంటే సో ఇక్కడ సమాధానం వచ్చేసి మోనోసైట్స్లో వచ్చేసి మరియు లింఫోసైట్లో అగ్రానియోసైట్లుగా. ఓకే, సైటోప్లాస్మిక్ గుళికలు లేవు. కాబట్టి న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్ మరియు బెసోఫిల్స్ గ్రానియోసైట్లుగా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25వ ప్రశ్న, రక్తపోటును పర్యవేక్షించే బారో సెప్టర్లు ఇక్కడ ఉన్నాయి.
ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి మూత్రపిండ వల్కలం, ఆప్షన్ బి వచ్చేసి కరోటిడ్ సైనస్ మరియు బృహధమని వంపు. నెక్స్ట్ జఠరిక గోడ. ఆప్షన్ డి వచ్చేసి ఎడమ కర్ణికలు మాత్రమే. సో మనకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కరోటిడ్ సైనస్ మరియు బృహధమని వంపు మరియు బృహధమని వంపుతో కరోటిడ్ తర్వాత సైనస్ మరియు బృహధమని వంపు రక్తపోటుతో మార్పులను గుర్తించి మెడులకు సంకేతాలు ప్రసారం చేస్తాయన్నమాట. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ఏఏఎస్ వ్యవస్థ ప్రాథమికంగా రక్తపోటును దీని ద్వారా నియంత్రిస్తుంది. ఆప్షన్ ఏ హృదయ స్పందన రేటు పెరగడం, ఆప్షన్ బి ధమనులను విడదీయడం, ఆప్షన్ సి సోడియం మరియు నీటిని నిలుపుకోవడం, ఆప్షన్ డి వచ్చేసి రక్త స్నిగ్ధత తగ్గించడం. సో 26వ ప్రశ్నకు సమాధానం వచ్చేసి సోడియం మరియు నీరు అనేది సరైన సమాధానం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ సమాధానం వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 27వ ప్రశ్న 1901లో కార్ల్ ల్యాండ్ స్టీన్ ఏ రక్త నమూనా వ్యవస్థను కనుగొన్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సో డిఎస్సిలో అడిగేటువంటి క్వశ్చన్. సో ఆర్హెచ్ వ్యవస్థ, ఎంఎన్ఎస్ వ్యవస్థ, ఏబిఓ సిస్టమ్, కేల్ వ్యవస్థ. ఓకే, సో మనకు సరైన సమాధానం వచ్చేసి ఏబిఓ సిస్టమ్ అనేది కార్ల్ ల్యాండ్ స్టీన్ కనుగొన్నాడు అన్నమాట. ఓకే, సో ఇది ఎన్నో సంవత్సరం అంటే 1901లో రక్త సమూహం వ్యవస్థను కనుగొనడం జరిగింది. సో అతనికి ఒక నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అది ఎప్పుడంటే 1930లో అని గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎపికార్డియం. సో గుండె గదుల యొక్క లోపలి పొర, మధ్య కండరాల పొర, గుండె యొక్క బాహ్య శిరస్ పొర. ఆప్షన్ డి వచ్చేసి లోపల ఫైబర్స్ పెరికార్డియం. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. గుండె యొక్క పొరల గురించి ఖచ్చితంగా అడుగుతాడు. లోపలి పొర కానీ, మధ్య పొర కానీ, వెలుపల పొర కానీ. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎపికార్డియం కాబట్టి గుండె యొక్క బాహ్య శిరస్ పొరను ఎపికార్డియం అంటారు. ఓకే, నెక్స్ట్ 29వ ప్రశ్న ప్లేట్లెట్స్ దేని నుండి ఉత్పన్నమవుతాయి? ఆప్షన్ ఏ ఎరిథ్రోబ్లాస్ట్లు, మెగాకారియోసైట్లు, లింఫోబ్లాస్ట్లు, మోనోసైట్లు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క వీడియోలో చివరిలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి చివరి వరకు ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30వ ప్రశ్న కరోనరీ ధమనులు దీని నుండి ఉత్పన్నమవుతాయి. ఆప్షన్ ఏ పల్మనరీ ట్రంక్, ఆప్షన్ బి కుడి కర్ణిక, ఆప్షన్ సి బృహధమని యొక్క ఆధారం అంటే బేస్ అనే అర్థము. సో ఆప్షన్ డి వచ్చేసి ఎడమ జఠరిక అఫెక్స్ అంటే పైనని. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. బృహధమని యొక్క ఆధారం అంటే బేస్ అని అర్థం. సో కాబట్టి మనకు బృహధమని యొక్క బేస్ యొక్క కుడి మరియు ఎడమ కర్నోరీ ధమనులు బృహధమని
సెమ్యూలునార్ వాల్ పైన బృహధమని వద్ద నుండి ఉత్పన్నమవుతాయని మరియు మయోకార్డులను సరఫరా చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ 30 క్వశ్చన్స్. చాలా వెరైటీగా ఉంటాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లాట్స్.